స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి పర్యటన. అన్నవరంలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఆనం రామనారాయణ రెడ్డి. కాకినాడలో జ్యోతిరావు పూలే జయంతి, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళి. సృష్టి క్షేత్రం నిర్మాణానికి అడ్డంకులు తొలగాలి. నర్సీపట్నం నూకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు. రాష్ట్రంలో ఏ క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు సంతృప్తికరంగా తిరిగి వెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం అన్నవరం క్షేత్రంలో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వీరికి ఈవో త్రినాథరావు మరియు చైర్మన్ పురోహితులు ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయాలతో స్వాగతించగా మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ మరియు దేవాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్తో కలిసి 1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కొండపైన భక్తుల వసతి సౌకర్యం కోసం 11.30 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టే సీతారామ సత్రం గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంద్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆలయాల్లోకి వచ్చే భక్తులకు దైవ దర్శనం, ఆశీస్సులు, ఆయా క్షేత్రాలు అందించే విధంగా పవిత్ర ప్రసాదం, వసతి సదుపాయాలు, పరిశుభ్రత, పవిత్రత వంటి అంశాల అమలు తీరు గురించి ప్రతినిత్యం పీజీఆర్ సిస్టమ్ వంటి డేటా ద్వారా భక్తుల అభిప్రాయాలను తెలుసుకునే ఒక సిస్టమ్ను తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేశామని, దీనికి విరుద్ధంగా ఎక్కడైనా లోపాలు ఏర్పడితే ఆయా ఆలయాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనంద్ స్పష్టం చేశారు. ఆలయాల్లో దీని ప్రాధాన్యత మామూలుగా దైవ దర్శనం, దర్శనానంతరం ఆశీస్సులు, ఆశీర్వచనాల తర్వాత ఏ ఆలయానికి వెళ్తే ఆ దైవం యొక్క పవిత్ర ప్రసాదం, ఇవి ప్రధానంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కోరుకునేది. వీటిల్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తున్నారు, ఆలయాలకి సరైనటువంటి వచ్చే భక్తులకి గౌరవ మర్యాదలు ఉన్నాయా లేదా, వాళ్ళకి అన్ని విధాలా సౌకర్యవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయా లేదా అనేది ముఖ్యంగా ఈ 23 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక దీనికి ఒక పర్ఫార్మెన్స్ సిస్టమ్ అనేటువంటిది పెట్టి పీజీఆర్ఎస్ కింద దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్వయంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తున్నారు. ఏ ఆలయంలో భక్తులు ఎలా వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు, ఎలా వాళ్ళని మర్యాదగా చూస్తున్నారు, భక్తులు కూడా వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు దైవ దర్శనంలో కానీ, నేను చెప్పినట్టు స్వామివారి ఆశీర్వచనాలు పొందడంలో కానీ, ప్రసాదాలు తీసుకోవడంలో కానీ, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కానీ, ఆలయ ప్రాంగణం పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడంలో కానీ, వీటన్నిటి మీద ప్రతినిత్యం దీని మీద
భక్తుల యొక్క అభిప్రాయాల్ని ఈ ప్రభుత్వం సేకరిస్తుంది. సింహాచలం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి సింహాద్రి అప్పన్న దేవాలయానికి చెందిన 2 డోలా వీరాంజనేయులు ప్రారంభోత్సవాలు చేశారు. ఇక్కడికి విచ్చేసిన ఆనం రామనారాయణ రెడ్డి డోలా బాల వీరాంజనేయులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సుమారు 6,70,00,000తో సింహాద్రి శ్రీచందన జయ విజయ రుక్మిణి పేర్లు గల 4 కళ్యాణ మండపాల్ని మంత్రులు ప్రారంభించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కోరిక మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ మండప సముదాయాలు నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగబోయే చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించి ఏర్పాట్లపై పలు సూచన ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా చందనోత్సవంలో స్వామిని భక్తులంతా సజావుగా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో వెంకట్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి యొక్క చందనోత్సవ ఏర్పాట్లని సమీక్షించి అధికారులతో సమన్వయం చేసుకొని రేపటి కార్యక్రమాన్ని 20వ తారీఖున జరిగే ఈ చందనోత్సవం దీన్ని చాలా వైభవంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ గౌరవనీయులైనటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఆలయాలు, వారి వంశీకులు నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ సజావుగా సాగించడానికి ముఖ్యమంత్రి గారు 3 మంత్రులతోటి కమిటీ వేసి, ఈ 3 ఒకరు రెవెన్యూ మంత్రి అయితే, రెండవది దేవాదాయ శాఖ మంత్రిగా నేను, హోమ్ మినిస్టర్గా మన అనిత గారు, 3 ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి గారు అందరం కలిసి వచ్చి కార్యక్రమాలను సమీక్ష పూర్తయింది. ఇదే సందర్భంలో ఇక్కడ కళ్యాణ మండపాలు గతంలో ఎప్పుడో మొదలుపెట్టినా అవి పూర్తయి ప్రారంభోత్సవానికి తయారుగా ఉన్నాయని అంటే వాటిని ఈరోజు మా అదితి మేడం గారి యొక్క నాయకత్వంలో మా అధికారులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణ మండపాలను కూడా ప్రారంభించేటువంటి మంచి అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు, ఆ స్వామివారి ఆశీస్సులు ఇచ్చినందుకు సంతోషిస్తూ కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలని కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 108 అడుగుల శివ పార్వతుల సృష్టి క్షేత్రం విగ్రహాల ఏర్పాటుకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్ చింతకల్ల అయ్యన్న పాత్రుడు సంకల్పంతో నర్సీపట్నం ప్రాంతాన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గాను ఒక బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఎటువంటి అడ్డంకులు కలగకూడదనే ఉద్దేశంతో దేవస్థాన చైర్మన్ కొర్రప్రోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులు, టీడీపీ నాయకులు డప్పు వాయిద్యాల నడుమ పసుపు నీళ్ల బిందెలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పాలాభిషేకాలు, కుంకుమ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడారు. సృష్టి క్షేత్రం వంటి పవిత్రమైన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పేట్ల గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ట శక్తుల్లా మారి అడ్డు తగులుతున్నారని తీవ్రంగా విమర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం మన గ్రామ దేవత అయిన నూకాల అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి కుంకుమ పూజ, పాలాభిషేకం కూడా భక్తులందరూ వచ్చి చేశారండి. ఇది ఎందుకు చేసామంటే దాని వివరణ కూడా చెప్తాను. మన నర్సీపట్నం పెద్ద చెరువులో
గౌరవనీయులైన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు, అలాగే విజయబాబు గారు, రాజేష్ బాబు గారు వారు ఆలోచనగా ఈ నర్సీపట్నాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని ఆలోచించారండి. ఏమో భగవంతుడు వాళ్ళకి ఆలోచించారు. శివపార్వతుల విగ్రహం పెడదాం, మన చెరువులో బాగుంటుంది, 108 అడుగులు ప్రపంచ స్థాయిలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరు నర్సీపట్నం వైపు ఎత్తు చూడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించారండి. అది ఆల్రెడీ మన 1 నెలలో భూమి పూజ కూడా చేశారు. ఆల్రెడీ స్పీకర్ గారు 2-3 మీటింగ్లు చెప్పారు. విజయబాబు గారు కూడా 2-3 మీటింగ్లో ఆయన కూడా చెప్పారు ఇలా విగ్రహం పెడుతున్నాం అనేసి. ఆయన మొన్న టైంలో భూమి పూజ చేశారండి. ఇప్పుడు పనులు ప్రారంభిస్తామండి. ప్రారంభిస్తే ఈ పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే అంటే ఆయన వచ్చి స్టేజ్ వచ్చిందండి, చెరువులో కట్టకూడదు. చెరువులో కడతాట, పార్వతీ పరమేశ్వర నీళ్ళు తాగేస్తాడు, చెరువు ఎండిపోతాడు. మరి ఆయన 2 మాట్లాడుతుందా బుర్రలాగా మాట్లాడుతుంటే అర్థం లేదు. ఎమ్మెల్యే ఆ మాజీ ఎమ్మెల్యే కొత్త పిల్లలు ఈ ఊరు సంగతి ఏం తెలుసండి. ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్తానండి, నాకేం తెలుస్తుందా? నువ్వు మా ఊరు నీకు ఏం తెలుస్తుంది? మా చెరువు సంగతి నీకు తెలుసా? నీ చెరువులో ఆల్రెడీగా అయ్యన్న పాత్ర అటవీ శాఖ ఉన్నప్పుడు ఊరి చుట్టూ గొట్టేయించారండి, గూడికి తీయించారండి, తర్వాత చెట్లు నాటారండి. దాని వైశాల్యం ఎంత, దాని గర్భం ఎంత, దాని వెనకాల మాగాని ఎంత అని తెలుసా? అని రైతులను ఇబ్బంది పెట్టి పని ఎప్పుడు అయ్యన్న పాత్ర చేయరు. మేధావులు తీసుకొచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, ఆర్టీ వాళ్ళు ఎంఆర్ తీసుకొచ్చి దాని గురించి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్సీపట్నం అభివృద్ధి చెందాలి, పరివార కేంద్రం అవ్వాలి. ఈ పక్కనే పక్కనబాబు గుడి ఆశ్రమం ఉంది, ఆ పక్కన సత్యనారాయణ స్వామి గుడి ఉంది, తర్వాత ఇక్కడ మన నమ్మసింగ్ ఉంది. ఒక పర్యాటక కేంద్రం లాగా తీర్చిదిద్దాలి. చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఈ నర్సీపట్నంలో డెవలప్మెంట్ అవుతారు అని ఒక కాన్సెప్ట్ తోటి మా విజయబాబు గారి తల్లి వచ్చారండి. అటువంటి మంచి పని మేమేమైనా చెరువులోని మీరే ప్యాకెట్ పప్పులో కట్టామా కడుతున్నామా? ఒక దైవ సంకల్పం, ఊరు డెవలప్మెంట్ అవ్వాలి, మా గ్రామ ప్రాంతం బాగుండాలి అని అయ్యన్న పాలు అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వు మావిగాన్ని వైసీపీ ప్లాన్ వేసి మా వాడు ఇచ్చాడు, మా షిఫ్ట్ ఇచ్చాడు, షిఫ్ట్ చదివేస్తాను. నేను షిఫ్ట్ పెట్టి చదవడం కాదు, మనసులోంచి రావాలి. మాట్లాడాలంటేనే మనసులోంచి మాట్లాడాలా. నువ్వు నర్సీపట్నం మనోభావం దెబ్బతీస్తున్నావు, మేము శివపార్వతి విగ్రహం పెడుతున్నావు, న్యాయస్థానానికి తెలుసు. నీకు తెలియకపోతే ఈస్ట్ గోదావరి వెళ్ళు. ఈస్ట్ గోదావరి వెళ్తే ఆ చెరువుల్లోనే విగ్రహాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఉంటారు, కృష్ణుడు ఉంటారు, అందరూ ఉంటారు, కింద మాగాని ఉంటారు, భూములు ఉంటాయి. అన్ని చూసా మేము ఆలోచించి ఈ నర్సీపట్నం మంచి పేరు ప్రతిష్ఠ కావాలని శివపార్వతి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నామండి. దయచేసి గ్రామ పెద్దలందరూ కూడా సహకరించారు. ఎవడో పనికి మాలాలు ముగ్గురు తీసుకొచ్చి దీని మీద స్టేజ్ వచ్చి పనికి మాలాడు ఎమ్మెల్యే, నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబట్టి అప్పుడు గతంలో చాలా ఇబ్బంది పెట్టు అందుకు చెయ్యన్నారు. దయచేసి నీకు తెలిస్తే మాకు సహకరించు, తెలియకుండా రోడ్డు కూర్చో. అంతేగాని నువ్వు మేము చేసిన ప్రతి పనులను కూడా నువ్వు ఆటకు వేస్తే మాత్రం ఆ శివపార్వతిని శిక్షిస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 200వ జయంతి వేడుకల్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వానమాడి కొండబాబు, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, బీసీ కార్పొరేషన్లు డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన కాకినాడ నగరంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడే జేసీ గారు, ఆర్ఎం గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, పెద్ద ఎత్తున అదేవిధంగా మన కమిషనర్ గారు, కృష్ణారావు గారు, పెద్ద ఎత్తున బీసీ నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి గాంధీ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాయి. ఎందుకంటే భావితరాలు భవిష్యత్తుకి పునాదులు వేసిన వ్యక్తులండి ఈయన. అందుకే భావితరాలు తెలియడం కోసం ఈ పుట్టినరోజు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ తెలియాలని ఆలోచన. 199 సంవత్సరాలు అయినా మర్చిపోలేదండి ఆయన్ని. ఈరోజు
ఎందుకంటే గొప్ప వ్యక్తి ఆయనండి. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలన్న ఆలోచనతో, అందరూ సమానంగా బతకాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తుంది. అంబేద్కర్ గారు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అంబేద్కర్ గారు అలాంటి నిన్ననే అంబేద్కర్ గారు పుట్టినరోజు చేసుకున్నారు. ఈ నెలలోనండి గొప్ప మహానుభావులు పుట్టిన నెలండి. జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ అందరూ. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఆయనండి అసమానతలు తొలగాలి, దేశంలో అందరూ సమానంగా బతకాలి అన్న ఆలోచన కాకుండా స్త్రీలకి విద్యావంతులు చేయాలని చెప్పి మహిళల్ని తన భార్యనే విద్య నేర్పించి ఒక టీచర్గా మొట్టమొదటి మహిళలు స్కూల్ పెట్టిన వ్యక్తి అండి. ఈరోజు ఈ దేశంలో మహిళలందరూ కూడా చదువుకోవడానికి చైతన్యంతో ముందుకు రావడానికి కారణం వాళ్ళ భార్యని ఏదైతే జ్యోతిరావు పూలే గారి ఆవిడే ఆదర్శం చెప్పాలండి. అలాంటి మహానుభావులు. అది ఈరోజు మనం కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం అంత కాదు కానీ ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మన నాయకులు కానీ ప్రజలు కానీ పనిచేసి ముందుకెళ్ళాలని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజునండి జ్యోతిరావు పూలే కార్యక్రమం అండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారండి. గత 5 సంవత్సరాలన్నీ నిర్లక్ష్యం చేశారండి. అది వాస్తవం అండి. చూశాను చాలా సందర్భాల్లో. మేము పెద్ద సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా చేసి పెట్టారు. ఈరోజు జ్యోతిరావు పూలే భవనం కట్టాలనుకున్నాం, భూమి కేటాయించాం. గత ప్రభుత్వం వచ్చారు, నిర్లక్ష్యం చేసి ఆ భూములన్నీ కబ్జా చేస్తారు. జ్యోతిరావు పూలే భవనం కట్టాలని కాకినాడలోనే అవన్నీ కబ్జాలు గురైపోయినాయి. ఈ రోజున అంత ఆదర్శంగా వెళ్ళాలి. ఏదైనప్పుడు కూడా ఈ రోజున జ్యోతిరావు పూలే గారికి 199వ జయంతి ఘనంగా నివాళులు అర్పించారు. birth anniversary of Jyotiba Phule. Jyotiba Phule Garu was the father of social equality. He started a social movement which has ignited spirits, and we should always follow the path that he has given to us. Thank you. తుని మండలం ఎంచామవరం గ్రామానికి చెందిన ప్రముఖులు దివంగత యనుమల కొండబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సేవలను విస్తరించే దిశగా ముందడుగు వేశారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో యనుమల కొండబాబు ఆర్గనైజేషన్ పేరుతో సేవల్ని ప్రారంభించారు. ఆదివారం అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ వై మణికుమారి, కుమారుడు వై సాయి శ్రీ కిరణ్, కుమార్తె వై సాయి శ్రీనిధి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పెద్దలు కరప అప్పారావు, విశ్రాంత ఉద్యోగులు గాజుల వేణుగోపాల స్వామి, కుసనం శివాజీ, కుంచ ఈశ్వరరావు సేవా సంస్థ లోగోను బ్యానర్ను ఆవిష్కరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంచారు. ఈ సందర్భంగా గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. సంస్థ సభ్యులు నిర్వహించిన మెడికల్ క్యాంపులో కాకినాడ ఒమేగా ఆర్థో అండ్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నితీష్ సింగ్, తుని శ్రీ పద్మసాయి ల్యాబ్ సభ్యులు సేవలు అందించారు. గ్రామస్తులకు పరీక్షలు జరిపి మందులు ఉచితంగా అందించారు. జీవన్ కుమార్, బొప్పనరాము తదితరులు పాల్గొన్నారు. అలాగే వైకేపీ ఆర్గనైజేషన్ అంటే యనుమల కొండబాబు ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక గొప్ప ఆలోచనతో మా సతీమణి నేను కలిపి, అంటే నాన్నగారు ప్రతి తండ్రి తన కొడుకులకి ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, చదివిస్తారు. కానీ మా తండ్రి నాకు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని, అలాగే ప్రజలకు సేవ చేసుకునే ఒక అదృష్టాన్ని కల్పించారండి. అంటే ప్రతి మనిషి సంపాదించుకోవడం, దాచుకోవడం ఇవన్నీ కామన్ అయిన విషయాలు. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మరియు సహాయాన్ని నలుగురికి పంచాలని ఒక సహృదయంతో, మరియు మా తండ్రి గారు అయినటువంటి కొండబాబు గారు, ఆయన చాలా, అంటే నేను చాలా చేద్దాం అనుకున్నానండి ఆయన ఉండుంటే. నిజంగా ఐఎమ్ టు బి ఎమోషనల్. ఎందుకంటే ఒక తండ్రి బతుకుంటే కొడుకు సంపాదించేటప్పుడు తండ్రిని అలా చేయొచ్చు, ఇలా తిప్పచ్చు, ఇలా తీయచ్చు అనుకుంటారు. కానీ నా ఊహ తెలిసేటప్పటికి మా నాన్నగారు కాలం చేయడం జరిగింది. ఆయన నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది ఒక వస్తు రూపంలో కానీ లేదంటే ఒక తిప్పుడు రూపంలో కానీ చేయకుండా ఈయనకు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ప్రజలందరిలోని మన్ననలు పొందే విధంగా ఉండాలని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్స్లో మెడికల్ హెల్త్ సంబంధించి కానీ, చదువులకు సంబంధించి కానీ, అలాగే ఇతరత్రగా వేరే సహాయ సహకారాలు ఏదైనా సరే ప్రజలకు అందించాలనే దృష్టితో నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమానికి సహకరించడానికి నా తోటి స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తారు. గతంలో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అలాగే నాకు ఉన్నత దాంట్లో అంటే నేను మా మిసెస్ సంపాదించిన దాంట్లో ఒక 10% 1 ఇయర్కి కలెక్యులేట్ చేసి ప్రతి దిక్కున పేద విద్యార్థులను చదివించడం, తల్లిదండ్రులు కోల్పోయిన చదివించడం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం నుంచి అంటే నాన్నగారి కాలం చేసిన 20 సంవత్సరాల తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని రెగ్యులేట్ చేసి ఆయన పేరు మీదుగానే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందరినీ చదివించాలని కోరుతూ బలమైన కోరికతో మేము ముందుకు వచ్చాను. తుని జేజే మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్స్ నందు విశాఖ అపోలో వైద్య నిపుణులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కన్సల్టెన్సీ విభాగాలను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు ప్రారంభించారు. ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కోవిరి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేజే మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్లో వైద్య సేవల్ని మరింతగా విస్తరించారు. విశాఖ అపోలో వైద్య సంస్థలకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐ సతీష్ రాజు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎం సతీష్ జేజే ఆసుపత్రిలో ప్రత్యేక కన్సల్టెన్సీ విభాగాన్ని ప్రారంభించారు. ఆదివారం ఈ విభాగాలను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎముకల వైద్య నిపుణులు ఐ సతీష్ మాట్లాడారు. ప్రతి నెల 2వ, 4వ ఆదివారంలో జేజే హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వంటి అధునాతన సేవల్ని అందజేయడం జరుగుతుందన్నారు. రోగులకు అవసరమైన పరీక్షలు జరిపి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. అపోలో హాస్పిటల్ తరపు నుంచి వైజాగ్ నుంచి వచ్చాను. తునిలో జేజే హాస్పిటల్లో మన అశోక్ బాబు గారు, తాతబాబు గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవ్రీ మంత్ సెకండ్ సండే, ఫోర్త్ సండే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ వర్క్ చేయాలని చెప్పేసి వచ్చాము. ఇక్కడ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఉద్దేశించి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే కటింగ్ లేకుండానో చిన్న ల్యాప్రోస్కోప్ పంపించి స్పైన్ సర్జరీ చేయడం. అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపు నడుచుకుని పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే స్పోర్ట్స్ ఇంజరీ, లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు హై ఎండ్ సర్జరీస్ అగైన్ ఎండోస్కోపిక్ సర్జరీసే చేసి పేషెంట్ మళ్ళీ ఫిట్గా ఉండి ఫ్రీగా నడిచేటట్టు చేయడం. పాలిట్రామా సర్జరీస్ అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అబ్డామినల్ ఇంజరీస్, చెస్ట్ ఇంజరీస్ ఇవన్నీ ఛాతీకి గాయాలు ఇవన్నీ జరిగినప్పుడు పేషెంట్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ అటువంటి పరిస్థితుల్లో కూడా దాని స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా ఒక ఆయన ఇక్కడికి వైజాగ్ వస్తుంది, ఇక్కడ తుని వస్తారు. వైజాగ్ నుంచి సెకండ్ సండే, ఫోర్త్ సండే ఇక్కడ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ పేషెంట్స్ని ఇక్కడేమో హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో వచ్చాము. ఈ పేషెంట్స్ ఎవరు చూసినా ఇక్కడ వాళ్ళకైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా సర్వీస్ చేస్తాము. అలాగే ఈ ఫాలోఅప్ కోసం వాళ్ళకి వైజాగ్ దాకా వచ్చేంత అవసరం లేకుండా తుల్లోనే మేము వాళ్ళందరినీ ఇక్కడ చూసి వాళ్ళకేమో సౌకర్యం కల్పించాలని చెప్పి మంచి సంకల్పంతో వచ్చాము. దీనికి మన అశోక్ బాబు గారు, తాతబాబు గారు మా ఊరికి ఇలా చేసి పెట్టండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళతో కలిసి మేము ప్రయాణించడానికి మేము సిద్ధపడడం ఇవన్నీ జరిగాయి. ఇలా ఈ జేజే హాస్పిటల్ శాంతినగర్ వీరస్వామి థియేటర్ దగ్గర మేము రెగ్యులర్గా వచ్చి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. చాలా తుని పట్టణానికి ఒక మంచి అవకాశం. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సతీష్ రాజు గారు తునిలో కూడా ఆయన వైద్య సేవలు అందించాలంటే ఒక గొప్ప సంకల్పంతో మనకి అవకాశం కల్పించినందుకు తుని పట్టణ ప్రజలందరూ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రముఖ వ్యాపారవేత్త పెద్దలు తాతబాబు గారి చేతుల మీదుగా ఇది ఇక్కడ ఈ కన్సల్టెన్సీని ప్రారంభించుకోవడం శుభపరిణామం. ఇది ఉన్నటువంటి నూతన వైద్య విధానాల ద్వారా మనకు వైద్య సేవలు అందిస్తున్నందుకు సతీష్ రాజు గారికి మనందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సేవలు మనందరూ వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మన తునిలో జేజే హాస్పిటల్ అని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ ఆయన సతీష్ రాజు గారు తునిలో ఇక్కడ క్లినిక్ ప్రారంభించి ఇది రోబోటిక్ ఇంకా 2-3 రకాలు చెప్పారు వారు. అటువంటిది మనం ఎంతో శ్రమపడి ఎక్కడికో వెళ్ళి ఎంతో వెచ్చించి చేసుకోక్కర్లేకుండా తునిలోనే ఆ సదుపాయం వారు ఇక్కడ మన ప్రజలకి తుని చుట్టుపక్కల ప్రజలకి ఆయన ఈ రోజున ఇక్కడ పెట్టి చేయడానికి వచ్చినారు. మనందరం ఎంతో కృతజ్ఞతలు. వాళ్ళు ఇక్కడ తునిలోనే శ్రమ లేకుండా ఆయన అటువంటి వాళ్ళ ప్రతి ఒళ్ళు ఏదో బాధలతోటి చుట్టుపక్కల అందరూ కూడా మనం కూడా బాధపడుతున్నాం. ఇబ్బందులకి ఎక్కడో ఊరిల్లి శ్రమపడి అవన్నీ మనం ఖర్చు పెట్టకుండా ఇది ఇబ్బందులు ఎక్కడ ఇక్కడే చేస్తాం కాబట్టి ఇది అభివృద్ధి చేయాలి. ఇక్కడ
ఈ అవకాశం ఇచ్చినందుకంటే వారికి అపోలో హాస్పిటల్ వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దళిత హక్కుల ప్రదాత, ఈ దేశ సామాజిక రాజకీయ స్థితిగతిని సమూలంగా ప్రక్షాళన చేసిన విప్లవ సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు స్థానిక భీముని గుమ్మం ఆది ఆంధ్ర సంఘం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు సభవరపు గణేష్, గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు మీడియా సమావేశంలో తెలిపారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవంలో ఆది ఆంధ్ర సంఘం భీమునిగుమ్మం నుంచి గత పూర్వీకులుగా నుంచి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1944లో ఇక్కడ అడుగుపెట్టినటువంటి ప్రదేశం. ఆయన పురస్కరించుకొని ఇప్పటి వరకు కూడా విశాఖ జిల్లా మొత్తం మీద భీమునిగుమ్మంలో అత్యంత వైభవంగా జయంతోత్సవాలు జరగడం జరుగుతుంది. ఈ జయంతోత్సవాలకి ప్రముఖులంతా విచ్చేస్తున్నారు. ప్రముఖ నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జయంతోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇది ఆది ఆంధ్ర సంఘం ఎప్పటి నుంచో అంటే గత పూర్వీకుల కాడి నుంచి కూడా ఈ సంఘం ఈ జయంతోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ జయంతోత్సవాలకి పలు గ్రామాల నుంచి ప్రజలు కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతావని ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీల జనోద్ధారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు స్థానిక భీమునిగుమ్మం ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఈ ఏడాది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వేడుకల్లో భాగంగా 11వ తారీఖు నుండి 14వ తారీఖు దాకా అనేక కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. నిన్న జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల్లో భాగంగా విగ్రహావిష్కరణ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్లో విగ్రహావిష్కరణ కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారితో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ పీడా భువన్ సత్యనారాయణ గారు, జీవీఎంసీ కమిషనర్ చక్రవర్తి గారితో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి అక్కడ అంబేద్కర్ హై స్కూల్లో జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ చేసి తదుపరి ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి క్యాలెండర్ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిష్కరించడం కూడా జరిగింది. ఈరోజు ఏదైతే మా పూర్వీకులకు కానీ మా పెద్దలు కానీ ఈ ఆది ఆంధ్ర సంఘం స్థాపించిన దగ్గర నుండి కూడా 1944లో భారతదేశంలో పర్యటన భాగంగా కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ భారతదేశ పర్యటనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భీమునిగుమ్మంకి రావడం కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది కూడా అంబేద్కర్ జయంతి ఒక నామకానికి కాకుండా ఒక అంబేద్కర్ జయంతికి కానీ ఒక వర్ధంతికి కానీ దండేసి నినాదాలు కాకుండా 2027 గోదావరి పుష్కరాల్ని దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా కుంభమేళ స్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయిలో ముందస్తు ఏర్పాటు ప్రారంభించింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి పుష్కర ఘాట్లు, దేవాలయాలు, సత్రాలు, యాత్రికుల వసతి కేంద్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరంలోని ప్రముఖ ఆలయాలు మరియు సత్రాల పునర్నిర్మాణం కోసం 9.55 కోట్ల నిధుల్ని మంజూరు చేసి 6 అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన నిర్వహించింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక శాసనసభ్యులు వాసు, పెద్దలు శాసనమండలి సభ్యులు, తర్వాత అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, అందరితోటి కలిసి మంత్రి గారైన దుర్గేష్ గారు, వారు ఇప్పుడే వేరే కార్యక్రమాలు ఉండడంతో ఎంపీ గారు దుర్గేష్ గారు వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి మొదలు పెట్టాం గోదావరి పుష్కర ప్రారంభ కార్యక్రమం. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకటి ప్రధాన కార్యదర్శి గారు అధికారులతో పెడితే, రెండవది సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 12 మంది ఈ గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి సమీక్ష కూడా చేశారు. వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అనేక విషయాలని వారు ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా అందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి పుష్కరాల విషయంలో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే గడిచిన 2 ఇప్పుడు జరిగే ఈ 3 పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే గోదావరి కృష్ణా పుష్కరాలను నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పుష్కరాలను నిర్వహించడంలో వారే ఎక్కువ అనుభవజ్ఞులు. వారి సూచనలే ఇవాళ ఈ విజయ పదం వైపు గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి, ఒకటి ప్రారంభం, ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి పుష్కరాలంటే ఏదో రాజమండ్రి ఒడ్డే కాదు, గోదావరి పరివాహక ప్రాంతం అంతా భద్రాచలం దాటాక మన రాష్ట్రంలో మొదలు పెట్టాక ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో, అలాగే చివరిన సముద్రంలో కలిసే వరకు ఈ గోదావరి పుష్కరాలు పరివాహక ప్రాంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదాన్ని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇవాళ మనం రాజమండ్రి ఈ యొక్క నగరంలో దాదాపు 9,55,00,000 రూపాయలతో 6 పనులకి శ్రీకారం చుట్టాం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి పర్యటన. అన్నవరంలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన ఆనం రామనారాయణ రెడ్డి. కాకినాడలో జ్యోతిరావు పూలే జయంతి, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళి. సృష్టి క్షేత్రం నిర్మాణానికి అడ్డంకులు తొలగాలి, నర్సీపట్నం నూకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.